అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివి ధ్యానించారా? మరి కుటుంబ ఆరాధన చేసుకున్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ చేయడం ద్వారా దేవునికి మనము ఎంతగానో ఇష్టమైన వారుగాను, ఆయన చిత్తమును నెరవేర్చిన వారుగాను, ఇంకా చెప్పాలంటే ఆయన వాక్య ప్రకారము జీవించడం ద్వారా ఆయన ప్రియబిడ్డలుగా మనం ఉంటామండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపు, చాలా మంది ప్రభురాత్రి భోజనాన్ని చక్కగా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది అయోగ్యముగా కూడా ప్రభురాత్రి భోజనములో పాల్గొంటూ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 27, 28 వచనాలు మనం జాగ్రత్తగా చదివితే, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగూ చేసి రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను అనే మాట మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మీ మందిరాల్లో ప్రతి ఆదివారం ఇవ్వచ్చు, లేక నెలకొకసారైనా మీరు తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే మీరు తీసుకునే ముందు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీరు యోగ్యమై ప్రవర్తన కలిగి ఉన్నారా, అయోగ్యంగా ఉన్నారా? 2, పరీక్షించుకున్న మీరు క్రీస్తు శిలువ మరణ పునరుత్థానాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. అలా గుర్తు తెచ్చుకోండి. మీరు కనీసం ఈ నెలలో ఒకరికైనా దేవుని సువార్తను గురించి తెలియజేశారా? దయచేసి ఆలోచించండి. ఈ విషయాలు గమనించకుండా, పరీక్షించుకోకుండా, రెండవదిగా ఆయన శిలువ మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకోకుండా, మూడవదిగా ఆయన నామాన్ని ప్రచురం చేయకుండా, నేనేదో చేసేస్తున్నాను, నేను చాలా యోగ్యుణ్ణి అనుకుని నీవు సింపుల్ గా లోకంలో తిరుగుతూ లోకాచారాల్లో, లోక పద్ధతుల్లో, సినిమాల్లో, బూతుల్లో, లేకపోతే ఇంకా పాపములో, ఇంకొంతమంది వ్యభిచారంలో, ఇంకొంతమంది ఇంకా రకరకాలుగా తిరుగుతూ ప్రభురాత్రి భోజనాన్ని తీసుకున్నావంటే ఒక విషయం చెప్తున్నాడు. దయచేసి అయోగ్యముగా ప్రభు బలలో పాలు పొందితే నువ్వు అపరాధి అవుతావు. జాగ్రత్త. నీ మీద తప్పు మోపుతాడు దేవుడు. జాగ్రత్త. కాబట్టి అయోగ్యముగా నువ్వు ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుంటే పరిశుద్ధ జీవితాన్ని జీవించకుండా ఏదో ఒక రొట్టె ముక్క, కొంతమంది చిన్నపిల్లలు పెడతా ఉంటారు, మా పిల్లోడికండి జ్వరం అండి, అందుకండి ప్రభురాత్రి భోజనం పెట్టానండి, ఆయన రసం పెట్టానని అంటూ ఉంటారు. అలాంటివి పెడితే నీ అపరాధం నీ మీదే కాదు, నీ పిల్లల మీద కూడా తెస్తున్నావు. మరి కొంతమంది గొప్పగా చెప్తూ ఉంటారు, మా అబ్బాయికి జ్వరం వస్తానండి, ప్రభురాత్రి భోజనాన్ని పట్టుకెళ్ళి మా అబ్బాయికి ఇట్టానండి, ఆయనకి స్వస్థత వచ్చేసిందండి. అరే బాబు, వాక్యం తెలుసుకుని ప్రవర్తించాలి నాన్న. అంతే తప్ప నీవు తీసుకోవలసింది పట్టుకెళ్ళి రక్షణ లేని వాడికి పెట్టడం ఏంటి అసలు? ఆలోచించండి దయచేసి. కాబట్టి మొదటగా అయోగ్యంగా ప్రభురాత్రి భోజనములు పాల్గొంటే నువ్వు అపరాధి అవుతావు. రెండవదిగా శిక్షా విధి కలుగుతుంది. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూస్తే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అన్న దేవుని వాక్యమే ప్రభురాత్రి భోజనాన్ని పరిశీలించుకోకుండా, పరీక్షించుకోకుండా, శిలువ మరణాన్ని మరి ప్రచురించకుండా నీవు ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించకుండా ఉంటే శిక్షా విధిని కలుగుతూ ఉంటది. ఇక మూడవగా చూస్తే, అయోగ్యముగా ప్రభు బలంలో నువ్వు పాలు పొందితే
నిద్రిస్తారు అని కూడా ఉంది. అంటే కొంతమంది అయోగ్యముగా తీసుకోవడం వల్ల మరణించి కూడా ఉండొచ్చు. దయచేసి ఆలోచన చేయండి. ఇటువంటి భయంకరమైన పరిస్థితులు నీకు రాకూడదనే పరిశుద్ధ దేవుడు బాప్తిసం తీసుకున్న నీవు ప్రభురాత్రి భోజనములో పాల్గొనే ముందు ఒక్కసారి నీవు యోగ్యంగా ఉన్నావా అయోగ్యముగా ఉన్నావో తెలుసుకో. దయచేసి గమనించు ప్రియ దేవుని బిడ్డ. మీరు ఇందాక ఎలాగన్నానని అలాగా చిన్నపిల్లలకు పెట్టకూడదన్నానని మీరు కొంతమంది అలాగొతే ఎలాగా అది పెట్టొచ్చు కదా అనుకోవచ్చు. యేసుక్రీస్తు అందరికి ప్రభు, అందరికి ఉపకారి, అందరికి సహాయకారే. కానీ ఆయన శిలువ మరణ పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకున్న వారికి ఆయనతో కలిసి భోజనం చేసి ఆయనతో కలిసి ప్రభురాత్రి భోజనంలో పాల్గొనే జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడన్న ఆలోచన చేయండి. మొదటగా మనం గమనించాం, అపరాధి అవుతారు, శిక్ష విధి కలుగుతుంది, నిద్రిస్తారు. ఇక నాలుగోదిగా అయోగ్యముగా ప్రభురాత్రి భోజనంలో పాల్గొంటే రోగులైపోతారని కూడా ఉంది. ఎంత భయంకరంగా ఉంది వాక్యం ఏంట్రా అనుకున్నానేమో ఆలోచించండి. దేవుడు కృపా సమృద్ధి గలవాడు గనక మనం ఎంత అయోగ్యముగా ఉన్నా సరే దేవుడు మనల్ని కృప చేత విడిపించాడు. కానీ ఒకనొక రోజు నువ్వు అపరాధిగా తీర్చిదిద్దక ముందే, దిద్దబడక ముందే నువ్వు ఈ వాక్యం బట్టి సరి చేసుకుంటావా? ఇక చూస్తే అయోగ్యంగా ప్రభు బలలో పాలు పొందితే వారు బలహీనమైపోతారు అని ఉంది. మరి ఇటువంటి పరిస్థితి నీకు రాకముందే అనగలగా అపరాధి అవుతాడు, శిక్షా విధి కలుగుతుంది, నిద్రిస్తారు, రోగులవుతారు, బలహీనమవుతారు. ఎవరికే అంటే ప్రభురాత్రి భోజనమును అయోగ్యముగా తీసుకొని పొద్దున చక్కగా ప్రభురాత్రి భోజనాన్ని తీసుకుని సాయంత్రం మరి కొంతమంది సినిమా చూసేసి, కొంతమంది అయితే కనుక త్రాగుబోతనంతో కూడా దయచేసి ఏదో తీసుకోకపోతే బాగోదు అన్నట్టుగా పాల్గొంటే, దయచేసి వాక్యం ద్వారా సంధించబడితే నీ బ్రతుకును మార్చుకొని బాప్తిజం తీసుకుని నీవు దానికి విలువైన రీతిలో యోగ్యమైన రీతిలో జీవిస్తూ మరి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే దీవెనను మనము మన కుటుంబాలు పొందుకుందాం. అంతే తప్ప అయోగ్యంగా ఉండి ఆయన చేతిలో ఉన్నటువంటి పనిష్మెంట్ పొందుకోవద్దు అని తెలియజేస్తున్నాను. అలా మార్చుకుంటూ ప్రచురిస్తూ దేవుని నామాన్ని కనపరిచే జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. యేసుక్రీస్తు నామములో అయోగ్యముగా ప్రభురాత్రి భోజనములు పొందితే ఎలాంటి పరిస్థితి అనే విషయాన్ని మాతో మాట్లాడాం. చాలా మంది వాక్యానికి వ్యతిరేకమైన రీతిలో ప్రభా అయోగ్యంగా పాల్గొంటూ కూడా బాగానే ఉంది, మేము బాగానే ఉన్నామని ఫీలింగ్లు ఉన్నారు. కానీ ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, అయోగ్యంగా ఎలా ఉంటే ఎలాంటి పరిస్థితులు విన్నాం. అలాంటి వారుగా కాక యోగ్యమైన రీతిలో జీవిస్తూ యోగ్యమైన ప్రవర్తన కలిగి అయ్యా మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ శిలువ మరణాన్ని పునరుత్థానాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ జ్ఞాపకం తెచ్చుకుంటూ నేను ప్రచురించి భాగ్యమును నీ బిడ్డల మీద మమ్మల్ని అందరికీ అనుగ్రహించమని ఆశీర్వదించమని నడిపించి స్థిరపరిచి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక.